అనేక మంది నిర్నిమిత్తముగా మీ మీద పగబట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే మీ మీద అనేక మంది కోప్పడుతున్నారు, మిమ్మల్ని బాధిస్తున్నారు, మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. మీరు ప్రేమను చూపిస్తే దానికి ప్రతిగా ద్వేషాన్ని చూపించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నిన్ను కుడి చెంప కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు. నువ్వు ఏం మాట్లాడకు, మౌనంగా ఉండు. దేవుడు నీ పగ తీరుస్తాడు. నీ కొరకు ఆయన ఫైట్ చేస్తాడు. నీ రివెంజ్ దేవుడు తీరుస్తాడు. నిన్ను కొట్టి, తిట్టి, ద్వేషించి, అవమానపరిచిన వాళ్ళు నాశనం అవుతారు. ఈ వాక్యాలు చదువు, దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అయితే చాలామంది చేసే పని ఏంటి అంటే, మీకు మీరే పగ తీర్చుకుంటారు. అంటే అతడు నన్ను తిట్టాడు, ఆమె నన్ను తిట్టింది, నేను ఆమెను తిట్టాలి. వాళ్ళు నా మీద కేసు పెట్టారు, నేను వాళ్ళ మీద కేసు పెట్టాలి. వాళ్ళు నన్ను కొట్టారు, నేను వాళ్ళని కొట్టాలి. ఎలాగైనా వాళ్ళని దెబ్బ కొట్టాలి, ఎలాగైనా వాళ్ళని నాశనం చేయాలి అని పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ తీయాలని మీరు చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పగ తీర్చడం ఆయన పని. నువ్వేం చేస్తావు అంటే మౌనంగా ఉండి, ఊరకుండి, నిలబడి చూడడం మాత్రమే. యుద్ధము జరిగించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నీ బిడ్డ ఉన్నాడు, నీ కూతురు కానీ, నీ కుమార్తె కానీ, ఎవరో ఒక స్ట్రేంజర్ వచ్చి నీ బిడ్డను కొట్టినా, తిట్టినా, ఆ చిన్న బిడ్డ గనక ఏడుస్తూ ఉంటాడు, ఏమి చేయలేడు. కానీ తల్లిగా, తండ్రిగా మీరేం చేస్తారు? ఎవరైతే నీ బిడ్డను కొట్టారో, ఎవరైతే నీ బిడ్డను తిట్టారో, ఎవరైతే నీ బిడ్డను హింసించారో వాళ్ళతో మీరు వాదిస్తారు. అవసరమైతే వాళ్ళతో కొట్లాడతారు, అవసరమైతే వాళ్ళతో ఫైట్ చేస్తారు, అవసరమైతే వాళ్ళని కొడతారు. ఎందుకు అంటే నీ బిడ్డ మీద చేయేస్తే నీకు నచ్చదు. నీ బిడ్డని ఎవరైనా ఏమైనా అంటే నీ ప్రాణం ఒప్పుకోదు. దేవుడు కూడా అంతే. తన బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే ఆయన ఊరుకోడు. ఆయన ఖచ్చితంగా పగ తీరుస్తాడు. నీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షముగా దేవుడు వాదిస్తాడు. నీ పక్షముగా దేవుడు మాట్లాడతాడు. నిన్ను ద్వేషించే వారిని, నీ శత్రువులను నీ కంట కనబడకుండా వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళందరి జీవితాల్లో దేవుడు నాశనాన్ని పంపి నీ పక్షముగా దేవుడు నీకు పగ తీరుస్తాడు. కాబట్టి ఆయన నీ కొరకు ఫైట్ చేస్తాడు. ఈ యొక్క సబ్జెక్టు చాలా డెప్త్గా ఉంటుంది, బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాటలు చాలా బాగుంటాయి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో మిమ్మల్ని కొట్టి నాశనం చేయాలి, మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరేం చేయాలి, ఎలా చేయాలి? చేతబడి చేయాలా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలా, కోర్టులో కేసు వేయాలా, లేకపోతే కిరాయి గుండాలు పెట్టించి అవతల వాళ్ళకి హాని తెలపెట్టాలా, లేకపోతే ఏం చేయాలి? మీకు అర్థం కాని పరిస్థితి. అయితే మీరేం చేయాలనేది ఒక వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరు ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే దేవుని యొక్క మాటలను మీరు వినండి. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో పగ తీర్చుట దేవుని పని, పగ తీర్చుట దేవుని పని అని కామెంట్ చేయండి. నిన్ను అవమానపరిచి నిన్ను నాశనం చేయాలని అనుకున్న వారు, నిన్ను కొట్టి, తిట్టి, ద్వేషించి, వెలివేసి, నెట్టివేసిన వాళ్ళ గతి ఏమవుతుంది అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. కామెంట్ చేయండి. పగ తీర్చుట దేవుని పని అని. సో హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు తన ప్రజలకు, చూడండి, పగ తీర్చుట 29, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదము కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తుననియు. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, తిట్టారు, మోసం చేశారు, నష్టపరిచారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీకు కీడు చేశారు, ప్రతిగా మీరు వాళ్ళకి ఏదో చేయాలనుకుంటున్నారు. అలా చేయమాకండి. మీరు పోట్లాడడం మానేస్తే దేవుడు మీ పక్షమున పోట్లాడతాడు. మీరు కొట్టడం మానేస్తే దేవుడు నీ పక్షమున కొడతాడు. మీరు
వాళ్ళకి ఎటువంటి అపాయం తలపెట్టకుండా దేవుని చేతుల్లో వదిలేస్తే నీ చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడడం భయంకరం. ఎందుకనగా ఒక విధవరాలుగా, ఒక నిరాశ్రాయుడిగా, ఒక నిరుద్యోగిగా, ఒక సాధారణ పౌరునిగా ఇతరులను నువ్వేం చేయలేవు. అవతల వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ధనబలం, ఖండబలం ఏదైనా ఉండవచ్చు గాక. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని మనం ఎరుగుదుము. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి ఏమనద్దు, సైలెంట్గా ఉండండి, దేవునికి అప్పచెప్పండి. దేవుడే నీ పక్షమున వేద్యమాడి తీర్పు తీరుస్తాడు. అది ఏంటి అనేది మన వాక్యంలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూడండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీకు మీరే వెళ్ళి గొడవాడొద్దు, మీకు మీరే వెళ్ళి ఏదో చేద్దాం అనుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అంటే దేవునికి అప్పచెప్పండి. పగ తీర్చడం దేవుడి పని, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ విరోధులకి, నీ దేశించే వారిని, నిన్ను బాధించే వారిని, నీ కీడు తలెత్తి పెట్టాలనుకునే వాళ్ళని, నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీ పక్షంలో ఫైట్ చేస్తాడు. అందుకని నువ్వేం చేస్తావు అంటే, ఒకవేళ నీ శత్రువే ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దాహం అయితే దాహమిమ్ము. అలాగా చేస్తే అతని తల మీద నువ్వు నిప్పులు కుప్పలుగా పోస్తావు. ఒకరి తల మీద నీవు నిప్పులు కుప్పలుగా పోస్తే ఆ నిప్పులు అతని తలను కాల్చి అతన్ని నాశనం చేస్తాయి. కాబట్టి నిన్ను నాశనం చేయాలనుకున్న వాని యొక్క ఆకలి నువ్వు తీర్చి అతని దప్పిక కూడా నువ్వు తీరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తాడు. అందుకని కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అంటే నువ్వు అవతల వాళ్ళు కీడు చేశారు కదా, నేను కీడు చేస్తాను అనుకోక, నీకు కీడు చేసిన వాళ్ళకి నువ్వు మేలు చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అవతల వాళ్ళకి మేలు చేస్తావో అప్పుడు కీడును నువ్వు జయిస్తావు. మరొక కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 48వ వచనం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 48వ వచనం. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపరుచువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. బలాత్కారం చేయు వారి చేతిలో నీవు నన్ను విడిపించేదు. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ నిమిత్తం ప్రతిదండన దేవుడు చేస్తాడు. ఆయన నీ నిమిత్తం పగ తీరుస్తాడు. నీకు ఎవరి మీదైతే పగ ఉందో ఆ పగను దేవుడు తీరుస్తాడు. ఆ జనాల్ని నీకు దేవుడు లోపరుస్తాడు. ఆ శత్రువులందరి చేతిలోని దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బలాత్కారం చేసేవారి చేతిలో నిన్ను దేవుడు విడిపిస్తాడు. అలాగే 4వ వాక్యం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11 నుండి 13 వాక్యాలు ధ్యానం చేసుకుంటాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1 నుంచి 14 దాకా చదువుకుందాం. చూడండి, 11 నుండి 14 దాకా. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదారు. నీ మీద ఎవరైతే కోప్పడ్డారో అవతల వాళ్ళు ఒకవేళ నీ మీద కోప్పడినా వాళ్ళకి సిగ్గును కలుగు చేసి వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. నీతో ఎవరైతే వాదిస్తున్నారో, అంటే ఏంటంటే ఆర్గ్యూ చేస్తున్నారో, వాళ్ళు మాయమైపోతారు. ఆవిరిలాగా వాళ్ళు మాయమైపోయి నశించిపోతారు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో గొడవ పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు వెతుకుతావు. నాతో గొడవ పడే వాళ్ళు ఎవరున్నారు, పలానా ఆంటీ ఏమైంది, పలానా అంకుల్ ఏమయ్యాడు, పలానా వ్యక్తి ఏమయ్యాడు అని నువ్వు వెతుకుతావు. యూ విల్ సర్చ్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఎక్కడ వెతికినా కానీ వాళ్ళను నువ్వు కనుక్కోలేవు. ఎందుకంటే వాళ్ళని దేవుడు నీకు అంత దూరపరుస్తాడు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. ఇప్పుడు నీతో యుద్ధం చేస్తున్నారు చాలా మంది, వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళే సిగ్గుపడి నాశనం అయిపోతారు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తూ నీ కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. సో నీ మీద కోప్పడేవాళ్ళు, వాదించేవారు, కలహించేవారు, యుద్ధం చేసేవాళ్ళు,
ఈ గ్రూప్ అందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నాశనం అయిపోయేటట్లుగా, సిగ్గుపడేటట్లుగా, మాయమైపోయేటట్లుగా, అసలు కంటికి కనపడకుండా దేవుడు వాళ్ళని చేస్తాడు. కాబట్టి మీరంతా చేయాల్సింది ఏంటి అంటే నీ శత్రువుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేసి, నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించి, వాళ్ళు నిన్ను తిట్టినా వాళ్ళను ఆశీర్వదించు, వాళ్ళు నిన్ను కొట్టినా మరొక చెంప చూపించు కొట్టమని. సో వాళ్ళు ఒకవేళ ఎంతలా అరిచినా, ఎంతలా నిన్ను రెచ్చగొట్టినా ఏమనకుండా దీర్ఘశాంతంతో ఉండు. దేవునికి అప్పచెప్పు, ప్రభువా నిన్ను కాదు వాళ్ళు తిట్టేది, నీలో ఉన్న దేవుణ్ణి. నిన్ను కాదు కొట్టేది, నీలో ఉన్న దేవుణ్ణి. నిన్ను కాదు నాశనం చేయాలనుకుంటుంది, నీలో ఉన్న దేవుణ్ణి. కాబట్టి వాళ్ళు పెట్టుకునేది నీతో కాదు, దేవుడితో. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టుకొనును. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు విరోధంగా ఉన్న వాళ్ళే నీ పక్షపు వాళ్ళు అవుతారు. నిన్ను కొట్టి, తిట్టి, ద్వేషించి, అవమానపరిచిన వాళ్ళు నాశనం అయిపోతారు. సో ఈ వాక్యాలన్నీ నోట్ చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. కామెంట్ చేయండి, దేవుడు నా పగ తీరుస్తాడు, దేవుడు నా పగ తీరుస్తాడని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా, ఒక చిన్న ప్రకటన. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ 2 నెంబర్లకి సంప్రదించండి. వాట్సాప్ దీనికి ఉంటుంది, కిషోర్ కుమార్, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, టీవీలో పెట్టుకొని లూప్లో వినండి. అలాగనే దేవుని కృపను బట్టి మందిరం కొరకు ఒక స్థలాన్ని కొనడానికి దేవుడు ప్రేరేపించాడు. అది కొనుటకు, అక్కడ మందిర నిర్మాణం జరగడానికి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు ప్రేరేపణ ఇస్తే ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. మీ కానుకలు ఈ నెంబర్కి పంపించి దేవుడి పనికి మీరు సహకరించండి. ప్రత్యేకంగా మీరు కానుక పంపిస్తే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపండి, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో కూడా మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని విన్న నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని దీవించండి. నీ బిడ్డ జీవితంలో విరోధులను నాశనం చేసి ముందుకు వెళ్ళే శక్తి నీ బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చాలా బాధల్లో, వేదనల్లో మీరున్నారు కదా, హార్ట్ బ్రేక్ అయిన పరిస్థితిలో మీరున్నారు కదా. మీరు ఒక అబ్బాయిని లవ్ చేశారు, ఆ అబ్బాయి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. లేకపోతే మీ హస్బెండ్ మిమ్మల్ని మోసం చేసి మీ వద్ద నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయాడు. లేకపోతే మీ వైఫ్ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. దీని మూలాన మీ హృదయంలో చాలా గాయాలయ్యి చాలా చాలా బాధపడుతూ, వేదన పడుతూ ఉన్నారు. నోటి మాటల వలన కలుగుతున్న నొప్పి మూలాన మీ హృదయం చాలా గాయపరచబడింది. ఈ రోజున మీరు గాయపరచబడిన పరిస్థితిలో ఉన్నారు. అంటే హార్ట్ బ్రేక్ అయింది. మీ హార్ట్ బ్రేక్ అయ్యేలాగా మీ జీవితంలో గడిచిన అనేక నెలల నుండి, అనేక దినాల నుండి, అనేక సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి. మీరు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి మీరు బెడ్ మీద ఉన్నారు. లేకపోతే ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్డ్ అయ్యి మీ హార్ట్లో ఒక పెద్ద గాయం ఏర్పడింది. అలాగనే అనారోగ్య పరిస్థితిని బట్టి చాలా గాయపరచబడ్డారు. మీకు ఇష్టమైన మీ ఫాదర్, లేకపోతే మీ హస్బెండ్, మీ మదర్, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు రీసెంట్గా మీ జీవితంలో ఉండి మిమ్మల్ని వదిలి శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు. దీని మూలాన ఆదరణ లేక, దీని మూలాన చాలా గందరగోళమైన పరిస్థితిలో మీరున్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో మీరున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయాన్ని, ఆ వచనాలని చదివితే ఖచ్చితంగా మీకు ఆదరణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. దేవుడు మీ పట్ల ఏం చేయబోతున్నాడో ఒక స్పష్టత అనేది మీకు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికించి మీ బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. ఆ నెమ్మది కలిగించే వాక్యాలను నేను మీకు కొన్ని చూపించబోతూ ఉన్నాను, వాటి గురించి ప్రస్తావించబోతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుండి. కాబట్టి ఆ మాటలు విని మీరు బలపడండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నన్ను బాగు చేస్తాడు అని రాయండి. కామెంట్స్లో యేసయ్య నన్ను బాగు చేస్తాడని రాయండి. అలాగే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. స్టేటస్లో వాటిల్లో ఈ యొక్క లింక్ షేర్ చేయండి, ఇన్స్టాలో కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని కట్ చేసి స్టేటస్లో కూడా పెట్టండి. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో పూర్తయ్యే టయానికి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఆ ప్రార్థన మీకు ఓదార్పును వస్తుంది. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా ఈ యొక్క మాటలను వినండి. బైబిల్ గ్రంథంలో నాకు ఎంతో ఇష్టమైన వాక్యము. నా హార్ట్ బ్రేక్ అయ్యి
నా జీవితంలో జరిగిన ఒక సందర్భం ఏంటి అంటే, నేను ఒక స్త్రీని ఎంతో ఇష్టపడి ప్రేమించిన తర్వాత ఆ విషయంలో నాకు చాలా ఇబ్బంది కలిగి ఆ స్త్రీ నన్ను మోసం చేసి, నా జీవితంలో జరిగిన యథార్థ గాథ, నేను ఒక వ్యక్తిని చాలా సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత అది బ్రేకప్ అయింది. నేను మోసపోయాను, చాలా గాయపరచబడ్డాను. సో ఆ టైంలో నాకు చనిపోవాలి, లేకపోతే పెద్ద తాగుబోతు అయిపోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, అసలు చాలా విధ్వంసకరమైన స్థితిలో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో కనబడింది. యోబు గ్రంథము 6వ అధ్యాయం 17 నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాక, ఈ వాక్యాలు చదివిన తర్వాత నాకు దేవుడి మీద మరింత విశ్వాసం కలిగిన తర్వాత నేనేం చేశానంటే, ఒక 2 నెలలు 3 నెలలు బైబిల్ గ్రంథం అంతా మొదటి నుంచి ఆఖరి వరకు కూడా చదివా. సో నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది. సో నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నాను. ఆ గాయం అనేది చాలా పెద్దగా నా హృదయంలో ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో నేను దేవుణ్ణి ఆశ్రయించి వాక్యం చదవడం స్టార్ట్ చేశాను. కట్ చేస్తే కొంతకాలానికి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చదవగా పూర్తిగా ఆ జ్ఞాపకాలు, ఆ గాయాలన్నీ నా హృదయంలో పోయాయి. ఇక నేను బ్రతకలేను అనుకున్న నన్ను దేవుడు ఈ రోజున ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి నాకు మంచి జీవితం ఇచ్చి నా హృదయంలో ఏర్పడిన గాయాలన్నీ దేవుడు మాన్పించాడు. సో ఈ రోజున లవ్ బ్రేకప్ అయిన నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఫ్యామిలీలో బ్రేకప్ జరిగిన నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నావు, ఎన్నో ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు గాక, కానీ ఈ యొక్క వాక్యాలు చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. సో యోబు గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగం నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యం చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రం భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానం విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. వాటి కాలమున్న ధాన్య పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ఏంటనేది మీకు చూపిస్తాను. మీరు చూడండి, హైదరాబాదులో విషాదము, యూట్యూబర్ ఆత్మహత్య బ్రేకప్పే కారణమా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, సో ఇది వాస్తవమో కాదో నాకైతే తెలియదు, కానీ చాలామంది బ్రేకప్ మూలాన చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సో మీ జీవితంలో అలా జరగకుండా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి, దేవుడు మిమ్మల్ని కాపాడడానికి, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క మాటలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. చూడండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. సో దేవుడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు. దేన్ని గాయపరుస్తాడు? నీ హృదయాన్ని గాయపరుస్తాడు. అలాగే ఆయన గాయం చేస్తాడు. కొన్ని గాయాలు అవుతాయి. కొన్నిసార్లు మనసులో నొప్పి తగులుతుంది. బాధ, వేదన, శ్రమ, కష్టము, వేదన, బాధ ఇవన్నీ దేవుడే పెడతాడు. పెట్టిన దేవుడే ఏం చేస్తాడంటే ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయనే గాయం చేస్తాడు, ఆయనే కొడతాడు, ఆయనే కొట్టి ఆయనే కట్టు కడతాడు. సో ఆయనే మరలా బాగు చేస్తాడు. కాబట్టి ఈ రోజున 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. ఎన్ని బాధలు ఉన్నాయా? 6 బాధలు ఉన్నాయా? 7 బాధలు ఉన్నాయా? నేను చెప్తాను చూడండి. ఉద్యోగం లేదు, అదొక బాధ. కుటుంబం విడిపోయింది, అదొక బాధ. అప్పుల బాధ. అలాగనే ఇంట్లో అనేకమైన సమస్యలు, శ్రమలు, వేదనలు, బాధలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలా లెక్క పెడుతూ ఉంటే ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 6 బాధలు కాదు, 7 బాధలు కాదు, నీకు ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలం అనగా కరువు కాలం. ఈ రోజున కరువు వచ్చింది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో ఉన్నావు.
అయినా మరణించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అనవసరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ నోటి మాటల ద్వారా నీకు కలుగుతున్న నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పి అనేది నీకు తగలకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడు. ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు. సో దేవుడు ఈ రోజున నిన్ను అనేకులు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నిన్ను ఇబ్బంది పడుతున్నారు. నోటి ద్వారా వచ్చే మాటల నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. అది నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఎందు అడవి మృగం నీతో సమ్మతిగా ఉన్నను. ప్రళయమును క్షామను వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. ఒకవేళ ప్రళయమే రాని, కరువే రాని, వాటిని నిర్లక్ష్యం చేసేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. అడవి మృగాలే రాని, ఏమాత్రం నువ్వు భయం లేకుండా దేవుడు నిన్ను చేస్తాడు. నీ డేరా అనగా నీ ఇల్లు క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. ఎందుకనగా దేవుడు నీ ఇంటిని క్షేమముగా కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. అయితే నీ ఇంటి వస్తువును లెక్క చూడగా ఏది పోయి ఉండదు. కానీ ఈ రోజున చాలామంది ఒకవేళ నీ బైక్ పోయి ఉండవచ్చు, లేకపోతే నీ యొక్క కార్ పోయి ఉండవచ్చు, లేకపోతే నీ జీవితంలో విలువైన వాటిని బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ నువ్వు పోగొట్టుకొని ఉండవచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే నీవు లెక్క చూడగా ఒక రోజున నువ్వు మళ్ళీ కౌంట్ చేస్తే ఏది పోయి ఉండదు, అన్ని క్షేమంగా ఉంటాయి, పెట్టిన దగ్గరే ఉంటాయి. కానీ ఈ రోజున అన్నీ కూడా దొంగిలించబడ్డాయి. నీ ల్యాండ్స్ దొంగిలించబడ్డాయి, నీ ఉద్యోగం దొంగిలించబడింది, అన్నీ కూడా దొంగతనంగా నీ యొద్ద నుండి దూరం అయిపోయినాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీవు లెక్క చూడగా ఏది కూడా పోయినా తిరిగి అది దాన్ని నువ్వు దక్కించుకుంటావు. నీ సంతానం, నీకు పుట్టిన బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు విస్తారం అవుతారు. నీ కుటుంబీకులు, నీ ఫ్యామిలీ భూమి మీద పచ్చికల వలె విస్తరిస్తారు. వాటి కాలమున ధాన్య పనులు ఇల్లు చేరినట్లుగా, చూడండి, ధాన్యపు పన ఎలాగైతే ఇల్లు చేరినట్లుగా పూర్ణ వయస్సు కలిగిన ఇప్పుడే నీవు సమాధికి చేరుతావు. మధ్యలో యాక్సిడెంట్ అయి చచ్చిపోవు, అనారోగ్యంతో చచ్చిపోవు, మిడిల్ ఏజ్లో చచ్చిపోవు, లేకపోతే 60లోనో 50లోనో 40లోనో 30లోనో నీవు చచ్చిపోతావని అనుకోవద్దు. నీవు చావవు. పూర్ణ వయస్సు దేవుడు నీకు కలుగు చేసి సమాధికి చేరినట్లుగా చేస్తాడు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. మరి ఈ రోజున నీకు 6 బాధలున్నా 7 బాధలున్నా దేవుడు ఆయన చేతులతో నిన్ను స్వస్థపరిచి ఏ నొప్పి నీకు తగలకుండా, క్షామము, యుద్ధము, ప్రళయము ఏది కూడా లేకుండా నీ ఇంటిని దేవుడు క్షేమముగా ఉంచి ఏది పోగొట్టుకోకుండా నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించినట్లుగా అలాగే నీకు దీర్ఘాయుషును దేవుడు చిరంజీవిగా ఉంచుతాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, అనవసరంగా చాలామంది యువకులు ఏదో అయిపోయిందని చెప్పి అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో మీరు అలాగా చేయమాకండి. బ్రతుకు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడకు, ప్రభు మీకు తోడై ఉన్నాడు, ఆయనకి సహాయం చేస్తాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రభు యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. వాళ్ళ హృదయాల్లో కలిగిన గాయాలు తొలగించండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న కరువును తొలగించండి. అన్ని విధాలని బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి వర్ధల చేసి నీ మహిమతో నింపమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. బైబిల్లో ఈ అధ్యాయం మీరు చదివితే 9 ఆశీర్వాదాలు పొందుకుంటారు. సో బైబిల్లో ఉన్న ఈ మిస్టీరియస్ అధ్యాయం ఏంటి, ఇందులో ఉన్న వచనాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాలను, ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదవడం ప్రారంభం చేయండి. దేవుడు ఇలాగా మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవడం మూలాన దేవుడు మీకు 9 ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటి ఏంటి అంటే, మరి దేవుని యొక్క సహాయం మీకు కలుగుతుంది, అనగా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. ప్రపంచంలో ఎవరు మీకు హెల్ప్ చేయట్లా, ఫైనాన్షియల్గా మీకు ఎవరు సహాయం చేయట్లా, కానీ దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే దేవుడు మీకు న్యాయం జరిగిస్తాడు. న్యాయం అనగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర, బిడ్డల దగ్గర, కుటుంబస్తుల దగ్గర ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది. ల్యాండ్ విషయంలో నీకు అన్యాయం జరిగింది, అనేకమైన విషయాల్లో నీకు అన్యాయం జరిగింది. కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు న్యాయం జరిగిస్తాడు. అలాగే దేవుడు మీకు విడుదల కలుగు చేస్తాడు. అనగా విడుదల అనేది దేవుడు ఎలా కలుగు చేస్తాడు అంటే, ఎన్నో ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కుపోయి అందులోనే బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, విడుదల లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు. అలాగే మీ కనులకు దేవుడు వెలుగు కలుగు చేస్తాడు. మీ కనులను దేవుడు తెరుస్తాడు. అనగా నీ మనోనేత్రాలను దేవుడు తెరిచి ఆయన నీకు సంపూర్ణమైన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. మీ ఆకలిని దేవుడు తీరుస్తాడు. కరువులో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో మీరున్నారు,
కనీసం బిడ్డలకి ఆహారం పెట్టుకోలేని స్థితిలో మీరున్నారు. కనీసం కుటుంబ పోషణ కూడా జరగని పరిస్థితిలో మీరున్నారు. దేవుడు మీకు మంచి ఆహారాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కృంగిపోయిన నిన్ను దేవుడు పైకి లేపుతాడు. ఎలా కృంగిపోయిన దేవుడు నిన్ను పైకి లేపుతాడు ఈ యొక్క అధ్యాయంలో క్లియర్గా చెప్పబడి ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడుతాడో, ఎలా దేవుడు నిన్ను ఆదరిస్తాడో కీర్తన గ్రంథం 146 అధ్యాయం ప్రతిరోజు చదవండి. అందులో రాయబడి ఉన్న మాటలు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని పైకి లేవనెత్తి మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. కీర్తన గ్రంథం 146 అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం బైబిల్ స్టడీ చేసి చదువుకుందాము. సో దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. యేసయ్య నన్ను ఆదరిస్తాడు, యేసయ్య నన్ను ఆదరిస్తాడని కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా మీరు దయచేసి ఇవ్వండి. అలాగనే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటస్లు అన్నింటిలో కూడా షేర్ చేయండి. మరి ఆలస్యం లేకుండా మరి బైబిల్ స్టడీ కీర్తన గ్రంథం 146 అధ్యాయంలో ఉన్న ఈ 9 ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. లాస్ట్లో మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. సో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తన గ్రంథము 146 అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. మొత్తం ఈ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు. నాతో పాటు మీరు కూడా చదవండి. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పం నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వను సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రిని ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం వేలును. సియోను నీ దేవుడు తరములన్నిటిని రాజ్యము చేయును. చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. మీరు దేవుణ్ణి స్తుతించాలి. జీవితకాలం అంత అంటే లైఫ్ టైం. మీరు 100 సంవత్సరాలు బ్రతికినా, 90, 70, 80 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు మీరు దేవుణ్ణి స్తుతించాలి. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. సో మీరు బ్రతుకు కాలం ఎంతైతే లైఫ్ టైం ఉందో లైఫ్ టైం అంతా కూడా రోజు దేవునికి పాటలు పాడుతూ స్తుతించాలి. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పం నాడే నశించును. దేవుడు చెప్తున్నాడు, రాజులు, మినిస్టర్స్, కలెక్టర్స్, సీఎం, పిఎం, గవర్నమెంట్, సో ఇలాగా పరిపాలన చేసే అధికారులు కానీ, నరులు అనగా మానవులు, ఎవరి ద్వారా నీకు రక్షణ కలగదు. ఎవరు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వరు. ఎవరు నీ పాపాల నుండి నీకు విముక్తిని కలుగు చేయరు. ఎవరు నిన్ను స్వస్థపరచరు. ఎవరు నిన్ను బయటకు తీసుకురారు. ఎవరు నీకు సహాయం చేయరు. ఎవరు నిన్ను ఆదరించరు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి వాళ్ళని నమ్ముకొనకుడి. మీకు సహాయం కావాల్సి వస్తే దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి అడగండి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం మనలాగే వెడలిపోతుంది. వాళ్ళు కూడా మట్టిపాలు అయిపోతారు. వారి సంకల్పాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అంటే దేవుడు ఎవరికి సహాయం చేస్తున్నాడో, ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారో వారు ధన్యులు. అనగా యాకోబు దేవుడు అనగా నజరేయుడైన యేసు ప్రభు వారు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. అంటే ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. అందుకనే నువ్వు ఏం చేయాలంటే ఆశ పెట్టుకో దేవుడి మీద. నాకు దేవుడు మంచి వివాహం జరిగిస్తాడు. ఎస్, దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు. దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు ఈ అప్పుల్లో నుండి నన్ను విడిపిస్తాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు నాకు స్వస్థతనిస్తాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే ఈ పరీక్షల్లో దేవుడు నాకు మంచి విజయాన్ని ఇచ్చి నా బిడ్డలను, నా కుటుంబాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడని, ఆ పరీక్షల్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశలన్నీ కూడా నిరాశలు కావు. అవన్నీ కూడా నీ ఆశలు భంగం కానేరవు. అవన్నీ కూడా నీ ఆశలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు. మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఆశ నీకుంటే ఆ ఇల్లును దేవుడు కట్టిస్తాడని ఆశ పెట్టుకో. ఏ ఆశ అయినా దేవుని మీద పెట్టుకో. అప్పుడు నువ్వు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. ఎందుకనగా ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఒకసారి కన్నులెత్తి ఆకాశం వైపు చూడు.
అలాగే భూమిని చూడు, సముద్రాన్ని చూడు, దాని సర్వాన్ని కూడా సృష్టించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్నడను కూడా మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. మనం మాట తప్పుతాం. భార్య భర్తకి ఎన్నో ప్రమాణాలు చేస్తుంది, భర్త భార్యకి ఎన్నో ప్రమాణాలు చేస్తారు, కానీ వాళ్ళు మాటలు తప్పుతారు. కానీ మాట తప్పనివాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకేదైనా వాగ్దానం చేస్తే, నీకేదైనా ప్రమాణం చేస్తే, నష్టం కలిగినా ఏం జరిగినా ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పువాడు కాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. చూడండి, ఈ రోజున బాధపరచబడుతున్నావు. అన్యాయంగా నీ మీద కేసులు పెట్టి కోర్టులో కేసులేసి నిన్ను బాధపరిచారు కొంతమంది దుండగురాళ్ళు. అన్యాయంగా నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నిన్ను జైలు పాలు చేశారు, నీ కుటుంబాన్ని జైలు పాలు చేశారు. దేవుడు న్యాయం, జస్టిస్ కోసం నువ్వు వెతుకుతున్నావు. పోలీసుల దగ్గర నీకు న్యాయం దొరకట్లా, రాజకీయ నాయకుల దగ్గర నీకు న్యాయం దొరకట్లా, జడ్జెస్ దగ్గర నీకు న్యాయం దొరకట్లా, ఎవరి దగ్గర కూడా నీకు న్యాయం దొరకట్లేదు. కాబట్టి దేవుడు, నీవు బాధపరచబడుతున్నావు కదా, ఆ బాధను దేవుడు చూశాడు. నీకు దేవుడు న్యాయము తీరుస్తాడు. నీ పొలాలు, నీ స్థలాలు, నీ ఇల్లు, ఇవన్నీ కూడా కొంతమంది దుండగులు దొంగిలించారు. అవి మావి అని చెప్పి మార్పింగ్ చేసి, ఫోర్జరీ చేసి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని వాళ్ళు దొంగిలించి నీకు అన్యాయం చేసి వాళ్ళు నిన్ను బాధపరిచారు. దేవుడు చెప్తున్నాడు, బాధపరచబడుతున్న దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. సో నీ భూమి వివాదాల్లో దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఏ వివాదాలు అయితే నీకు కలిగి ఉన్నావో ఆ వివాదాలన్నీ కూడా, ఆ తర్కములన్నింటిలో కూడా దేవుడు తోడై ఉండి వాటిని పరిష్కరించి దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. దేవుడు ఆకలి కొనిన వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఆహారాన్ని దయచేస్తాడు. అనగా ఈ రోజున నీవు కనీసం నీ బిడ్డలకి మంచి పోషణ, మరి నీ భార్య గర్భవతిగా ఉంది, లేకపోతే ఇప్పుడే బాలింతగా ఉన్నది, పసిబిడ్డలు నీకున్నారు, ఎదిగిన బిడ్డలు ఉన్నారు, కనీసం వాళ్ళకి ఆహారం పెట్టుకునే పరిస్థితి కూడా నీకు లేదు. ఆకలితోనే ఉన్నావు. ఒక పూట నీళ్లు తాగి, ఒక పూట భోజనం చేసి, ఒక గ్లాసులు పాలు తాగి, గవర్నమెంట్ ఇచ్చే స్టోర్ బియ్యంతో, గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీద బ్రతుకుతూ ఆకలితో అల్లాడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ముదిమి కాలంలో, ఈ ముసలి వయసులో నీ బిడ్డలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. విధవరాలుగా ఉన్నావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వికలాంగులుగా ఉన్నారని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆకలితోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఉన్నా కనీసం కొనుక్కొని తెచ్చుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఆకలి కొనిన నీకు దేవుడు ఆహారాన్ని దయచేయును. ఆ ఏలియాను పోషించిన ఆ దేవుడే, ఇశ్రాయేలీలను పోషించిన ఆ దేవుడే, 5 రొట్టెలు 2 చేపలను అనేక వేల మందికి పంచిపెట్టిన ఆ దేవుడే ఆహారాన్ని నీకు దయచేసి నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నీకు దేవుడు విడుదల ఇస్తాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. సాతాను బంధకాల్లో, నీ భర్త త్రాగుడికి, వేరే పరస్త్రీ వ్యామోహాల్లో, నీ భార్య పరపురుషుడు వ్యామోహంలో, నీ బిడ్డలు పాపపు వ్యామోహాల్లో మునిగిపోయి అక్రమాల్లో ఇరుక్కుపోయి బంధింపబడి ఉన్నారు, అప్పుల్లో బంధింపబడి ఉన్నారు. ఇదిగో ఆ బంధింపబడిన నిన్ను దేవుడు బయటకు తీసుకొని రాబోతున్నాడు. చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఇదిగో పౌలు శిలలు అర్ధరాత్రి వేళ స్తుతించినప్పుడు చెరసాలు బద్దలైనట్లుగా, పేతురు చెరసాలను బద్దలు చేసినట్లుగా దేవుడు బంధింపబడి ఉన్న నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని బయటకు తీసుకొని వచ్చి నీకు విడుదలను కలుగు చేయబోతున్నాడు. గుడ్డివారి కనులను తెరవ చేయవాడు. ఇదిగో కనులుండి కూడా చూడలేని గుడ్డివారిగా ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రకరకాలుగా ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ కనులను దేవుడు తెరవ చేయును. నీ మనోనేత్రాలకు దేవుడు వెలుగును కలుగు చేయబోతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. అయ్యో, ఈ రోజున నీవు ఎంత కృంగిపోయి ఉన్నావు, ఎంత డిసప్పాయింట్మెంట్ అయిపోయావు, ఎంత స్ట్రెస్కి వెళ్ళిపోయావు, ఎంతగా నువ్వు కృంగిపోయావు అంటే నీకు జరిగిన దారుణాలు, నీకు జరిగిన మోసాలు, నీకు కలిగిన నష్టాన్ని బట్టి నువ్వు ఎంతో కృంగిపోయి ఉన్నావు. అయ్యో, ఈ కృంగిపోయిన నీ మనసుని, ఈ కృంగిపోయిన ఈ స్థితిలో నుండి ఎవరు కూడా నిన్ను బయటకు తీసుకురాలేరు. ఏ డాక్టర్, ఏ మెడిసిన్ కూడా మందు తాగి ఇందులో నుండి బయటకు రావాలనుకుంటున్నావు, కానీ అందులో నువ్వు బయటకు రాలేవు. ఎవరో ఏదో మాటలు చెప్తే అందులో నువ్వు బయటకు రావాలనుకుంటున్నావు. ఏ మాటలు కూడా నిన్ను బయటకు తీసుకురాలేవు. కానీ దేవుడు మాత్రం నిన్ను లేవనెత్తుతాడు. పడిపోయి ఉన్న పెంట కుప్పల మీద పడిపోయి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఎలాగంటే పక్షిరాజు వలె ఆకాశాన్నంత ఎత్తుగా నిన్ను ఎదిగేలాగా దేవుడు చేస్తాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నువ్వు ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుకుంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. అనగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యో, నీ ప్రియురాలు ప్రేమ అని చెప్పి మోసం చేసి నిన్ను గాయపరిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీ ప్రియుడు ప్రేమ అని చెప్పి మోసం చేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రేమ అనే ముసుగులో నీవు వివాహం చేసుకున్నా కానీ నీ జీవితంలో విడిపోయిన బంధానికి
ఈ రోజున ప్రేమ అనే దానికి విలువ లేకుండా పోయిన పరిస్థితిలో నువ్వు ఉండి ప్రేమకు దూరం అయిపోయావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్, ఎటర్నల్ లవ్ ఎప్పటికి కూడా ఒకేలాగా ఉంటుంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను వివరించడం అసాధ్యమైనది. అంతలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. అయ్యో, ఈ రోజున ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళావు, కువైట్ వెళ్ళావు, మస్కట్ వెళ్ళావు, ఖత్తర్ వెళ్ళావు, లేకపోతే దుబాయ్ వెళ్ళావు, లేకపోతే అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా, వేరే దేశానికి, సొంత దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళావు, వేరే రాష్ట్రానికి వెళ్ళావు, వేరే గ్రామానికి వెళ్ళావు. పరదేశిగా నువ్వు ఉన్నావు, స్ట్రేంజర్గా నువ్వు ఉన్నావు. దేవుడు అంటున్నాడు నిన్ను కాపాడుతాడు. అయ్యో, అక్కడ భాష నీకు రాదు, అక్కడ వస్త్రధారణ నీకు తెలియదు, అక్కడ వంటకాలు నీకు తెలియదు, అక్కడ ఉన్న పద్ధతులు నీకు తెలియదు, ఎక్కడ చూసినా ప్రమాదం నీకు పొంచి ఉంది. ఒక స్త్రీగా నువ్వు అక్కడ నిలవబడాలంటే కష్టం, అక్కడ ఉద్యోగం చేయాలంటే కష్టం, అక్కడ సర్వైవ్ అవ్వాలంటే కష్టం. కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను దేవుడు కాపాడుతాడు. ఇదిగో తండ్రి యొద్ద నుండి దూరం అయిపోయిన యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగైతే అక్కడ అతన్ని కాపాడి చెరసాల్లో నుండి, నిందల్లో నుండి, అవమానాల నుండి విడిపించి ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేసినట్లుగా, నువ్వు ఉన్న దేశంలోనే దేవుడు నిన్ను వర్ధిల్లున్నట్లుగా చేసి నిన్ను కాపాడుతాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించేవాడు. అయ్యో, ఈ రోజున నీకు తండ్రి లేడు, అయ్యో నీకు భర్త లేడు, అయ్యో నీకు తల్లి లేదు, అయ్యో నువ్వు ఒక అనాథవి, నువ్వు ఒక ఆర్ఫన్వి. అయితే దేవుడు ఎక్కడా నీకు ఆదరణ లేదు, ఎవరు నిన్ను ఆదరించట్లా. తండ్రి లేకపోతే తండ్రి ప్రేమ నీకు తెలియదు, ఆదరణ నీకు తెలియదు. భర్త కూడా దూరం అయిపోయాడు, విడోగా నువ్వు ఉన్నావు. ఎవరు నిన్ను ఆదరిస్తాడు? యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరం ఏలును. దేవుడు నిరంతరం రాజ్య పరిపాలన చేస్తాడు. సియోను నీ దేవుడు తరములంటినూ రాజ్యమును చేయి. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా, ఈ సూర్యుడు ఉన్నంతకాలం, ఈ చంద్రుడు ఉన్నంతకాలం, ఈ భూమి అంతమైపోయినా కానీ దేవుడి పరిపాలన, దేవుని యొక్క ఆ రాజ్య పరిపాలన అనేది అంతమవ్వదు. కాబట్టి 9 ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సో మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఈ అధ్యాయం చదివి వాళ్ళు 9 ఆశీర్వాదాలు పొందుకొని దీవించబడి ఆశీర్వదింపబడి నీ మహిమతో నింపబడడానికి సహాయం చేయండి. అపవాది క్రియలు, సాతాను క్రియలు, చీకటి శక్తులు, వాటన్నిటిని కూడా నీ బిడ్డల జీవితంలో మీరు లయపరిచి నీ మహిమతో నింపి బలపరచమని, నీ కార్యాన్ని బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నన్ను ఆదరిస్తాడు అని. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోను చూస్తున్న మీతో దేవుడు చెప్తున్న మాట, 24 గంటల్లో లేదా 24 గంటల తర్వాత ఈ వీడియోను చూస్తున్న కొన్ని వేల మందికి, వందలాది మందికి దేవుడు ఖచ్చితంగా 3 అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు నాకు రేపు కానీ 24 గంటల్లో దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అన్న విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం మీకు ఉంటే ఈ యొక్క వీడియోని కంటిన్యూ చేయండి. లేదు, ఆ విశ్వాసం నీకు లేదు అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోను చూడడం ఆపేయండి. ఎందుకనగా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. దేవుని కృప ఉంటేనే మీ జీవితంలో ఈ అద్భుతం జరుగుతుంది. ఇది జరగలేదు, ఇవన్నీ అబద్ధాలు అని అనుకోకండి. ఎందుకనగా చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రేపు నువ్వు డబ్బులు కట్టాలి, నీ దగ్గర డబ్బులు లేవు, బ్రతకడమో చావడమో పరిస్థితి ఏర్పడింది. లేదా నీకు ఖచ్చితంగా అద్భుతం అనేది జరగాలి. నేడు నీ జీవితంలో అద్భుతం జరగాలి. ఎందుకనగా రేపు అనగా రానున్న వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో నీ జీవితం చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎందుకనగా రేపు ఆపరేషన్ ఉండొచ్చు, రేపు ఎమర్జెన్సీ మనీ కట్టాలి, లేకపోతే ఏదో ఒకటి రేపు కోర్టులో తీర్పు ఉండి ఉండవచ్చు. ఏదైనా కానీ రేపు అనేది నీ జీవితంలో చాలా కీలకమైనది. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకు, రేపు నేను నీకు 3 అద్భుతాలు చేయబోతా ఉన్నాను. ఆ 3 అద్భుతాలు ఏంటి అనేది మీరు తెలుసుకునే ముందు వాక్యాలను నోట్ చేసుకోనండి. ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రేపు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు. మీరు కామెంట్ చేయండి విశ్వాసంతో. నువ్వు రాసిందే నీ జీవితంలో నెరవేరిద్ది. మీకు కామెంట్ చేయడం రాకపోతే వేరే వాళ్ళ చేత కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లేదా మనసులో అనుకోండి, రేపు నాకు దేవుడు అద్భుతము చేస్తాడు అని. ఖచ్చితంగా దేవుడు నీకు రేపు అద్భుతం చేస్తాడు. దేవుని మీద మీరు విశ్వాసం ఉంచండి.
దేవుడు రేపు మీ జీవితంలో జరిగించిపోయే అద్భుత కార్యం ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో వాక్యాల ద్వారా నేను మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5, 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. అనగా ఈరోజు సాయంత్రం, ఒకవేళ ఈ యొక్క వీడియోని మీరు సాయంత్రం చూస్తున్నారో, రాత్రి చూస్తున్నారో, పగలు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఏడుపు వచ్చింది, అనగా దుఃఖం వచ్చింది, ఏదో బాధ, ఏదో వేదన, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, శ్రమలో మీరు ఉన్నారు, లేకపోతే కష్టంలో మీరు ఉన్నారు, సమస్యలో మీరు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని ఒక విచిత్రమైన సమస్యలో మీరు ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రము, రాత్రి మాత్రమే ఉంటుంది, కానీ అది ఈరోజే. రేపు దేవుడు ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్, దేవుడు అరుణోదయమున, సూర్యుడు ఉదయించిన తర్వాత దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తాడు. అనగా ఇప్పుడు ఉద్యోగం లేదని ఏడుస్తున్నారు, లేదా సంతానం లేదని ఏడుస్తున్నారు, నీ భర్తో నీ భార్య దూరమయ్యారని ఏడుస్తున్నారు, లేకపోతే రేపు డబ్బులు కట్టాలి, ఎలా కట్టాలో తెలియని పరిస్థితితో ఏడుస్తున్నారు, ఈ రోజున అనారోగ్యంతో ఉండి మీరు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నారు, పర్సనల్ ప్రేయర్స్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎంతో వేదనతో మీరు ఉన్నారు, నీ బిడ్డలు నిన్ను వదిలి నీ వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయారని మీరు ఏడుస్తున్నారు. కానీ దేవుడు నీతో చెబుతున్న మాట, రేపు ఉదయమున దేవుడు నీకు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. రేపు ఉదయమనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రీసెంట్గా జరిగిన ఒక విషయం ఏంటి అంటే, ఇదే వాక్యాన్ని నేను ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఏంటి అంటే, అయ్యా మా అమ్మాయి 13 సంవత్సరాలు, ఆ అమ్మాయి స్కూల్కి అని వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదయ్యా. ఈవినింగ్ నాకు ఫోన్ చేసింది, ఏడుస్తూ బాధపడుతూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నేను ప్రార్థన చేసి, అమ్మా రేపు ఉదయమునే దేవుడిని గుడ్ న్యూస్ వినిపిస్తాడు, నీకు సంతోషం కలుగుతుందని నేను చెప్తే, ఆవిడ మరలా నాకు ఒక 3 రోజుల తర్వాత కాల్ చేసి, అయ్యగారు ఆ రోజున నేను మీకు ఫోన్ చేశాను, ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను, ఉదయమున నా పాప, నా కూతురు నాకు ఫోన్ చేసి, మమ్మీ నేను పలానా దగ్గర ఉన్నాను, నన్ను తీసుకొని వెళ్ళాను, నాకు ఫోన్ చేసి చెప్పింది, ఎక్కడ లేని సంతోషం కలిగింది, నా కూతురు దగ్గరికి నేను వెళ్ళి నా కూతురుని తెచ్చుకున్నాను, నా కూతురు నా పక్కనే ఉందని చెప్పి ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు సాయంత్రము, ఆ రోజు రాత్రి ఏడుపు వచ్చింది, కానీ ఉదయాన్నే దేవుడు అద్భుతం చేయడాన్ని బట్టి సంతోషం కలిగింది. అప్పుడు నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనుపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింప చేసి ఉన్నావు. చూడండి, నీ ప్రాణం మౌనంగా ఉండక దేవుణ్ణి నువ్వు కీర్తించినట్లుగా దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మారుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నవాడు డ్యాన్స్ చేయడు, ఎందుకంటే నాట్యం చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి, ఆనందంగా ఉన్నారు కాబట్టి. పెళ్లి జరిగినప్పుడు, ఏదైనా ఒక ఫంక్షన్లో జనాలందరూ కూడా నాట్యం చేసి సంతోషపడతారు, కానీ ఏడుస్తున్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఎవరు కూడా నాట్యం చేయలేరు. నీవు నాట్యమాడినట్లుగా, నీ ప్రాణం నాట్యమాడినట్లుగా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. మేబీ రేపే నీకు ఉద్యోగం వచ్చిందని అన్న శుభవార్త మీరు విని సంతోషంగా ఉండబోతున్నారు. నీకు రావాల్సిన డబ్బులు రేపు రాబోతున్నాయి. రేపు నువ్వు అమ్మాలనుకున్నది అమ్మబోతున్నావు. రేపు నువ్వు చేయాలనుకున్న పనిని దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. రేపు నువ్వు రాయబోతున్న ఎగ్జామ్ని బాగా దేవుడు రాయించి నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. వేదన, బాధ, దుఃఖం నీలో నుండి దేవుడు తొలగించి మొదటగా నిన్ను సంతోషంతో నింపబోతా ఉన్నాడు. రెండో అద్భుతం ఏంటి అనేది మనం చూద్దాం. దానికి బైబిల్ గ్రంథంలోండి యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. పేజీ నెంబర్ కూడా చూడండి, ఇక్కడ ఉంటుంది 178. ఓకే. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు ఇప్పుడు ఏం చేయాలి? రేపు దేవుడు నీకు అద్భుతం చేయాలి అంటే ఈ రోజు నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని, నీ మనస్సుని,
నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని పాపాలను ఒప్పుకొని దేవుని యొద్ద కనిపెట్టు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఏ తప్పు చేయొద్దు, పాపాలు చేయొద్దు. సారా త్రాగడం మానేసేయి, అలాగే పాపం చేయడం మానేసేయి, అలాగే టీవీలు సినిమాలు చూడడం మానే. కనిపెట్టు, దేవుని దగ్గర వెయిట్ చేయి. దేవా నాకు అద్భుతం చేయమని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నేడు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలను చేసి మిరాకెల్స్ అంటే చూడండి ఎలాంటి అద్భుత కార్యాలంటే దేవుడు మీకు చేసే అద్భుతాలు చాలా గొప్ప అద్భుతాలు రేపు మీ మధ్య దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుడి సన్నిధానంలో కనిపెట్టండి. ఖచ్చితంగా దేవుడు రేపే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. రెండోది ఏంటి? రేపు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు గాక. మూడోది ఏంటి అనేది కూడా చూద్దాము. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 24, 25 మనం చదువుకున్నట్లయితే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో మిమ్మల్ని దీవించుచున్నాము. ఆ యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువులను త్రాళ్లతో బలిపీట కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం రేపు. దీని యందు నువ్వు ఉత్సహించి సంతోషిస్తావు. దేవుడు నీకు రక్షణ కలుగు చేసి అభివృద్ధిని కలుగు చేస్తాడు. దేవుని పేరట నీవు ఆశీర్వాదం పొందుతావు. దేవుని మందిరములో ఉన్న దీవెనలు నీ పైకి కలుగుతుంది. దేవుడు వెలుగును నీకు అనుగ్రహించి నిన్ను దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా చేయబోతా ఉన్నాడు. కాబట్టి రేపే 24 అవర్స్ తర్వాత, లేకపోతే 24 అవర్స్ బిఫోర్, 24 ఆఫ్టర్ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇది నమ్ము. దేవుడు ఈ వీడియోను చూసిన ఎంతోమంది యవనస్తుల జీవితాల్లో, వృద్ధుల జీవితాల్లో, స్త్రీల జీవితాల్లో, అలాగనే ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. రేపే మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. రేపే మీ ఆయన లేకపోతే మీ వైఫ్ నీకు ఫోన్ చేసి రా కలిసి ఉందామని నీకు ఫోన్ చేసి శుభవార్త చెప్పబోతున్నారు. రేపే నీవు ప్రెగ్నెంట్ అయ్యావన్నా, లేకపోతే నువ్వు తండ్రివి లేకపోతే తల్లివి కాబోతున్నావు అన్న శుభవార్త నువ్వు వినబోతున్నావు. నేడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి నీ కనులకు ఆశ్చర్యాన్ని కలుగు చేసి, ఇది దేవుని వల్ల కలిగినది, రేపే నీకు వివాహం నిశ్చయం కలుగు చేయబోతున్నాడు. నేడు నీ వివాహం జరగడానికి డేట్ ఫిక్స్ చేయబోతా ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలని దేవుడు నీ జీవితంలో జరిగించి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి రాబోతున్న 24 గంటల్లో దేవుడు నీ పట్ల 3 అద్భుతాలు చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు గాక. దేవుడి మీద విశ్వాసం ఉంచు. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడు గాక. ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఏంటి అంటే, మందిరం కొరకు అనగా మందిర నిర్మాణం కొరకు ఒక స్థలం కొరకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కొంత అమౌంట్ ఇస్తే ఆ స్థలం సొంతమవుతుంది. దేవుడి కృపను బట్టి మీ విరాళం ఏదైతే ఉందో ఆ విరాళాన్ని పంపించండి. మందిరం యొక్క పరిచర్య నిమిత్తం మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. కనపడుతున్న ఈ 2 నెంబర్లకి కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. సో వీటికి మీ యొక్క కానుకలను పంపించి పరిచర్యకి మీరు సహకరించండి. కనపడుతున్న ఇవన్నీ కూడా అకౌంట్ డీటెయిల్స్. ఈ అకౌంట్ డీటెయిల్స్ నోట్ చేసుకొని మీ యొక్క ఆఫరింగ్స్ అనేవి సెండ్ చేయాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మందిరాన్ని నువ్వు కట్టిస్తే, దేవుడు మందిరం కట్టడానికి నువ్వు సహకరిస్తే, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని దేవుడు కట్టి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మందిరం విషయంలో ఎవ్వరు కేర్ తీసుకున్నా, ఒక చిన్న ఇటుక సహాయం చేసిన పరలోక రాజ్యంలో నీ దీవెనలు ఎక్కడికి పోవు. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి నువ్వు ఇవ్వు. ఆయన పని కొరకు నువ్వు సహకరించు. నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇదే కోరుకుంటాడు. ఏంటి అంటే, నువ్వు ఏం చేస్తావు అనేదే దేవుడు చూస్తాడు. గొనుక్కొని తిట్టుకొని ఇదంతా ఇలాగే అని అనుకోమాకండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ మందిర నిర్మాణం జరిగిన తర్వాత నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఎందుకనగా మీరు పంపించే కానుకలో మీ ఫోన్పే నంబరు ఏదైతే ఉందో అది ఉంటుంది. సో నేను ఇన్విటేషన్ ఇస్తాను. ఇదే ఛానల్లో మీరు లైవ్ కూడా చూస్తారు. సో ఆ మందిరం ఓపెనింగ్కి కూడా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. కావున
ఈ పరిచర్యకి మీరు సహకరించాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభు, ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి రేపు వాళ్ళ జీవితాల్లో 3 అద్భుత కార్యాలు జరిగించి నీ మహిమతో నింపి నీ కార్యం జరిగించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. కామెంట్ చేయండి, రేపు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అని. సో మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు ప్రేయర్ చేయించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. మీకేం కావాలో దేవుణ్ణి అడగండి, దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. త్వరలో దేవుడు మీరు కోరిన వాటిని, ఆశించిన వాటిని తప్పకుండా దేవుడు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏదైతే కావాలని ఆశ ఉందో, మీ ఆశ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, మీ హృదయవాంఛ ఏదైతే ఉందో, దేవుడు ఖచ్చితంగా వాటికి విలువనిస్తాడు. సో మీ ఆలోచన చెప్పును కూడా దేవుడు జరిగిస్తాడు. అందుకనే మనకి ఏం కావాలో దాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి అడగాలి. అది దేవుడు తప్పకుండా మనకిస్తాడు. మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభా ఈ ఉద్యోగం చెయ్యాలి, ఈ ఉద్యోగంలో నేను ఉండాలి అని మీరు దేవుణ్ణి అడిగితే తప్పకుండా మీరు కోరిన అంతకంటే ఎక్కువ, ఆశించిన దానికంటే ఎక్కువే దేవుడు మీకు ఇస్తాడు. అలాగనే మీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరగాలని కూడా మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, తప్పకుండా మీకు నచ్చిన వ్యక్తితో దేవుడు వివాహం జరిగిస్తాడు. అలాగే మీరు కోరుకున్న రీతిలో అనగానే పరిశుద్ధ వివాహాన్ని దేవుడు మీ పట్ల, పరిశుద్ధ వివాహం మీకు జరిగినట్లుగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ఆ డ్రీమ్ హౌస్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ఆ యొక్క ఆ వెహికల్ని, అనగా ఆ ఫోర్ వీలర్ కానీ 2 వీలర్ కానీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న ప్రకారంగా దేవుడు మీ జీవితంలో జరిగించడానికి ఏమాత్రము కూడా వెనకాడడు. మీ ఆలోచనతో మీరు ఏదైతే దేవుని యొద్ద కోరుకుంటున్నారో ఆ ఆలోచనను దేవుడు సఫలం చేస్తాడు. మీ హృదయంలో ఏ వాంఛ అయితే ఉందో ఆ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మీరు దేన్నైతే కావాలని కోరుకుంటున్నారో దేవుడు దాన్ని తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. మీ ప్రాణం వేటి మీద అయితే ఆశ కలిగి ఉంటుందో వాటిని దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అలాగనే మీరు ఏమి కావాలో, ఎక్కడికి వెళ్ళాలో దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా అక్కడికి మిమ్మల్ని పంపిస్తాడు. కాబట్టి మీరు కోరుకున్న రీతిగానే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, మీరు కోరుకున్నంత మనీ దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఏం కావాలో దేవుణ్ణి అడగండి. ఒక రోజున నాకు ఒక 10,000 రూపాయలు డబ్బులు కావాలి, దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభా రేపు ఇదే సమయం కల్లా నాకు ఆ 10,000 రూపాయల డబ్బులు కావాలి పరిచయ నిమిత్తం అని దేవుని నేను వెళ్ళి అడిగితే దేవుడు వాటిని మరుసటి రోజు కల్లా నిజంగా నా చేతికి అనుగ్రహించాడు. నా జీవితంలో నేను ఎన్నో సందర్భాల్లో ఇది నేను చూశాను. సో తప్పకుండా ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగాయి. అందుకనే దేవుడు మీ జీవితంలో కూడా వీటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకేం కావాలో దేవుణ్ణి అడగండి. దానికంటే వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే అనేకులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీకేం కావాలో దేవుణ్ణి అడుగుతూ కామెంట్ చేయండి. మీకేం కావాలి వాటిని మెన్షన్ చేసి అవి కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 5 వాక్యాలు, వాగ్దానపు వాక్యాలు నేను మీకు పరిచయం చేస్తాను. వీటన్నిటిని కూడా నోట్ చేసుకొని అనుదినం దేవుని యొద్ద అడగండి. తప్పకుండా మీరు కోరుకున్నది దేవుడు మీకు త్వరలో అనుగ్రహించును గాక. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మొదటగా కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. మీ ఆలోచన దేవుడు ఎలా సఫలపరుస్తాడో చూద్దాము. కీర్తనలు 20 అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక, దేవుడు నిన్ను అంగీకరించును గాక. నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక. నీ కోరిక ఏమైతే ఉందో దేవుణ్ణి వెళ్ళి అడుగు. నీ కోరిక మంచి ఉద్యోగం చేయాలని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, బాగా చదవాలని, అలాగే మంచి బిజినెస్ చేయాలని, మంచి ఇల్లు కట్టాలని, అలాగే పరిశుద్ధ వివాహం చేసుకోవాలని, పవిత్ర బంధాన్ని కలిగి ఉండాలని, ఇలాగా అనేకమైన కోరికలు మీ హృదయంలో ఉన్నాయి. సో నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన ఏదైతే ఉందో నీ ఆలోచన, అందుకనే మీరు రాంగ్గా ఆలోచన చేయమాకండి, నెగిటివ్గా ఆలోచన చేయమాకు, పాజిటివ్గా ఆలోచన చేయి. ఎందుకనగా నువ్వు ఏదైతే థింక్ చేస్తున్నావో దేవుడు దాన్ని సక్సెస్ చేస్తాడు. అందుకనే మీరు ఆలోచన చేయండి.
దేవుడు మీరు కోరుకున్న వాటన్నిటిని కూడా మీకు అనుగ్రహించినట్లుగా మీరు ఆలోచన చేయండి. అది తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. అలాగే రెండవ వాక్యం కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలను అనగా నీ హృదయంలో నీ మనస్సులో ఒక వాంఛ ఉంది, అనగా ఒక డిజైర్ ఉంది. ఆ డిజైర్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని తప్పకుండా తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు చిన్నప్పటి నుండి యెరూషలేం వెళ్ళాలని, విదేశాలు వెళ్ళాలని చాలా వాంఛ, నాకు ఆశ. సో దీన్ని హృదయ వాంఛ అంటారు. సో ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను ఆ స్థితికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా నా హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. లక్షలాది మందికి సువార్తను ప్రకటించాలి, వేలాది మందిరాలు కట్టాలి, అనేక మంది జీవితాలకి దేవుడు యేసుక్రీస్తుని పరిచయం చేయాలనేది నా హృదయ వాంఛ. ఇలాగ నా హృదయ వాంఛను దేవుడు తీరుస్తా అన్నాడు కాబట్టి నేను చనిపోయే లోపు తప్పకుండా ఇది నా జీవితంలో జరుగుతుంది. అలాగనే నీవు కూడా దేవుడి పట్ల, దేవుని యొద్దకు వెళ్ళి అడుగు, నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనది, అది ఘనమైన కార్యము. సో దేవుని నమ్ముకో, దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా ఇదిగో పలానా వ్యక్తిని నాకు అనుగ్రహించు, పలానా స్త్రీని నాకు భర్తగా, భార్యగా దయచేయి, పవిత్ర బంధంతో, పవిత్రమైన హృదయముతో, నిష్కలంకంగా మేము ఉంటాము. మరి ఆది దంపతులైన శారా, అబ్రహాం లాగా మేము ముందుకు కొనసాగుతాము. పరిశుద్ధ వివాహాన్ని జరిగించమని దేవుని యొద్దకు వెళ్ళి నీ కార్యం కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు కోరుకున్న వారితోనే నీ వివాహం జరిగినట్లుగా మంచిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో కలిగిన వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అలాగనే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 106:14. ఇక్కడ ఏమని రాయబడింది 14లో? వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. చూడండి, దేవుడు మనం కోరినది మనకి ఇస్తాడు. అందుకే దేవుని యొద్ద కోరుకో, నీకేం కావాలో దేవుడు దాన్ని నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి యొద్దకు వెళ్ళి కోరుకునేటప్పుడు పిచ్చి పిచ్చి వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని, అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని దేవుని యొద్ద కోరద్దు. ప్రభా నీ రాజ్యంలో నేను ఉండేలాగా నన్ను ఆశీర్వదించమని దేవుని అడుగు. ప్రభా నాకు పరిశుద్ధ హృదయం కావాలని దేవుని యొద్దకు వెళ్ళి కోరుకో. ప్రభా నాకు బుద్ధి జ్ఞానం దయచేయమని దేవుడి యొద్దకు వెళ్ళి అడుగు. ప్రభా నా అవసరాలకు ధనాన్ని దయచేయమని దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. ప్రభా ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఆ స్త్రీని లేకపోతే ఆ పురుషుని నాకు దయచేయమని దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. కాబట్టి దేవునిని శోధించినట్లుగా కాకుండా నీకు ఇష్టమైన వాటిని ప్రభు చిత్తానుసారంగా అడుగు. దేవుడు తప్పకుండా దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 107:30వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 30వ వచనం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. అంటే దేవుడు ఎక్కడికైతే నువ్వు కోరుకుంటున్నావో దేవుడు అక్కడికి నిన్ను నడిపిస్తాడు. మీరు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే అబ్రోడ్ వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే మీరు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ మంచి ఉద్యోగం సంపాదించాలని మీరు కోరుకుంటున్నారు. మీరు కోరుకున్న దేశానికి దేవుడు మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. ఆయన కృప ద్వారా ఆయన ఆశ్చర్యకార్యాలు మీ పట్ల జరుగుతాయి. కాబట్టి సంతోషంగా ఉండు. నువ్వు కోరుకున్నట్లుగా వీసా వస్తుంది, నువ్వు కోరుకున్నట్లుగా విదేశాల్లో నీకు ఉద్యోగం వస్తుంది, ఆ కాలేజీలో నీకు సీటు వస్తుంది, ఆ వ్యక్తితో దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. ఇది నీ పట్ల దేవుడు జరిగించబోతున్న కార్యము. అలాగనే లాస్ట్గా కీర్తన గ్రంథము 107:30. మీరు ఏమి కావాలో దేవుని కోరండి, అది మీకు తప్పకుండా అవుతుంది. దేవుడు మీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇదిగో దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఏంటి అనగా, నీకు ఆశగల ప్రాణం ఉంటే, ఆకలి కొనిన ప్రాణం నీకు ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరిచి మేలుతో నింపుతాడు. అందుకనే నీ ప్రాణం ఆశపడాలి. ఆశ అనగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మందిరంలో ఉండాలని, దేవుడు సేవ చేయాలని, దేవుడి సేవలో బలంగా వాడబడాలని, పరలోకం వెళ్ళాలని ఆశపడతారు.
అలాంటి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అలాగే చాలామంది దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని యొక్క మాటల కొరకు ఆకలి కొని ఉంటారు దేవుని చూడాలని. అలాంటి ప్రాణాన్ని దేవుడు మేలుతో నింపుతాడు. అందుకనే నీ ప్రాణానికి ఆశ కలగాలి. ఆ ఆశలు ఎలాంటివి అంటే దురాశలు కాదు. దురాశలను దేవుడు తృప్తిపరచడు కానీ, దురాశలతో కలిగినప్పుడు దేవుడు మేలుతో నేను నింపడు కానీ, దేవుడు నీకు ఏదైనా పరిశుద్ధమైన ఆశ కలిగితే, ఏదైనా నిరీక్షణ, ఏదైనా దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, ఆశ అనేది నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ప్రాణానికి కలిగితే తప్పకుండా ఆయన నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు. మేలుతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆయన నీ పట్ల అనేక గొప్ప కార్యాలు జరిగించి ఆయన తన కృపలో నిన్ను భద్రపరిచి ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ఈ 5 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకోనండి. దేవుడు తన మీ ఆలోచన సఫలపరుస్తాడు, మీ హృదయవాంఛలు తీరుస్తాడు, మీకు కోరిన దేవుడు మీకు ఇస్తాడు, ఆశగల ప్రాణాన్ని మీకు దేవుడు తృప్తిపరుస్తాడు. మీకు ఏం కావాలో దేవుని కోరితే దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఏం కావాలో దేవుణ్ణి అడగండి. అది దేవుడు తప్పకుండా త్వరలో మీకు అనుగ్రహిస్తాడు. మీకు నచ్చినట్లుగా దేవుడు మీ పట్ల కార్యం చేయునుగాక. ఆఖరిలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దేవుడి యొక్క వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రకటన ఉంటుంది, వినండి. దేవుడు మహాకృపను బట్టి దేవుని యొక్క మందిరం నిర్మాణం చేయాలనే ఆశ, కోరిక నాకు కలిగింది. అలాగే ఆ నిర్మాణం కొరకు స్థలానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. ఆ స్థలము అనేది మనం తీసుకోబోతున్నాం. సో మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. దేవుడు మీ పట్ల బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో నేనైతే దేవుని సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మందిరం అనేది దేవుని కృప ద్వారా కట్టబడాలి. కాబట్టి దేవుడు మందిరానికి, దేవుని యొక్క పని కొరకు మీరు గుప్పిళ్ళు విప్పి దేవుని పనికి మీరు సహకరిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఈ 2 నెంబర్లకి ఉంటుంది. ఈ 2 నెంబర్లని నోట్ చేసుకొని మీ యొక్క కానుకను మందిరం నిర్మాణం కొరకు పంపించండి. అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా మీ యొక్క కానుకలను పంపించవచ్చు. అలాగే మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. దేవుని మందిరం ఘనంగా ఈ సంవత్సరంలో కట్టబడాలని దేవుడి కృప ద్వారా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మీరు కూడా రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించు. నీ మహిమతో, నీ ప్రసన్నతో, నీ శక్తితో, నీ బలంతో నింపండి. ఇదిగో నాయన, నీ దయగలిగిన హస్తాన్ని, ప్రేమ కలిగిన హస్తాన్ని బిడ్డపై నుంచండి. కోరుకున్న ప్రకారంగా, ఆశ కలిగిన ప్రకారంగా, నచ్చిన ప్రకారంగా నీ బిడ్డ పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ వేటినైతే కోరుతున్నారో వాటిని కామెంట్లో తెలియపరచండి. అలాగనే దేవుడు వాటిని ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క వీడియోని టీవీలో కూడా పెట్టుకొని పదే పదే వింటూ ఉండండి. మీకు అనేక దీవెనల ఆశీర్వాదాలు కలుగుతాయి. గాడ్ బ్లెస్.